ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలేంటి, ఒక వ్యక్తికి ఇన్ని అవతారాలేంటి? ఫ్రెండ్షిప్ మధ్య ఎవరు రాకూడదు అని అనుకోవచ్చు గానీ ఫ్రెండ్షిప్ మధ్య లవ్వర్స్ కూడా రాకూడదు అనుకుంటే ఆ సిచ్యువేషన్ ఎంత ఫన్నీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు లక్కీ లక్ష్మణ్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. दोस्त मेरा दोस्त तू है मेरी जान. గోపి రాము గోపి రాము గోపి అని రాము. ఇంకొకసారి నేనంటే గోపి జడ్జిలకు పెరుగుతుంది బీపీ. వచ్చింది ప్రాస. నాకు చిన్నప్పటి నుంచి చాలా బెస్ట్ ఫ్రెండ్ సార్. నేనంటే వీడికి పిచ్చి. నీకు ఇష్టమైన హీరోయిన్ పేరేంట్రా? స్నేహ ఉల్లాల్. స్నేహ ఉలాల. ఎందుకురా? ఆవిడ పేరులో మన స్నేహం ఉంది కదరా. ఇంకొక హీరోయిన్ పేరు చెప్పరా? షకీలా. షకీలా టెలిగ్రామ్ మీద వస్తుంది అన్నారా, ఇంకా రాలేదేంటి? అదిగో వచ్చిందిగా. టెలిగ్రామ్ వచ్చిందిరా. అంటే దాంట్లో మంచి మ్యాటర్ ఉన్న వీడియోస్ ఉంటాయేమో. పోనీ ఓపెన్ చేయి. ఏమైంది రాము? ఇదే నీ చివరి చిట్టి అని చెప్పి దీంట్లో రాసి పెట్టుందా? నాకు ముంబైలో జాబ్ వచ్చిందిరా. అంటే నువ్వు వెళ్ళిపోతావా? వెళ్ళాలి కదరా. మనం విడిపోతావా? విడిపోవాలి కదరా. రాము నీకు గుర్తుందా, చిన్నప్పుడు ఈ చింత చెట్టు కింద నా చేతిలో చెయ్యేసి నువ్వు ఏం చెప్పావు? 10 నిమిషాల ముందు ప్రాక్టీస్ చేసిన డైలాగ్ గుర్తుంటట్లేదురా. ఇంకా చిన్నప్పుడు చెప్పింది ఏం గుర్తుంటదిరా? రాము గుర్తు తెచ్చుకుని చెప్పు రాము. చేతిలో చెయ్యేసి నువ్వేం చెప్పావు? సండే తర్వాత మండే నువ్వేరా నా గుండె. మరి నువ్వు దూరం అయిపోతే ఈ గుండె ఎలా కొట్టుకుంటుంది అనుకుంటున్నావు రాము? ఇప్పుడు నువ్వు ఏం చేయమంటావురా? ఉద్యోగం అంటున్నావు. ఏ స్నేహితుడైనా తన స్నేహితుడు బాగే కోరుకుంటాడు. వెళ్ళు. కానీ ఒకటి గుర్తు పెట్టుకో రాము, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఇదే చెట్టు దగ్గర మనం ఇద్దరం కలుసుకోవాలి. మర్చిపోవు కదూ? మర్చిపోన్రా. వస్తావు కదూ? వస్తాన్రా. చివరగా నా కోసం అది చెప్పవు? సండే తర్వాత మండే నువ్వేరా నా గుండె. ఇది కదా నాకు కావాలి. నా స్నేహితుడు నాకు దూరం అయినా నాతోనే ఉంటాడు. మొత్తానికైతే బొంబాయి వచ్చాను సార్. మంచిగా ఇక్కడ నా సొంత ఇల్లు ఉంది. జాబ్ చేసుకుంటూ అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలి సార్. అలిసిపోయి వచ్చాను కదా, రెస్ట్ తీసుకుంటా. అదే మాకు కావాలి. రాము రాము ఇదేంటి కల్లో కూడా నా గోపి వచ్చినట్టుంది సార్. కల్లో కాదు రాము, నీ కళ్ళ ముందుకు వచ్చాడు. నువ్వేంట్రా? నువ్వెందుకు వచ్చావు ముంబై? 10 సంవత్సరాల తర్వాత మనం కలవాలని మాట అనుకున్నాం కదా. అవునరా, నిన్నే కదా చెప్పాను. నాకు గుర్తుంటది. నువ్వు వెళ్ళు. ఈ రోజు జరిగిన స్కిట్ లో డైలాగులు ఏం మర్చిపోతావు. నేను ఇచ్చిన మాట నీకు ఎలా గుర్తుంటది రాము? రాము నా కోసం అది చెప్పవు? సండే తర్వాత మండే నువ్వేరా నా గుండె. ఇది కదా నాకు కావాలి రాము. తేడాగా ఉంది. ఈ అమ్మాయిని ఎలాగైనా పడేసి నేను పెళ్లి చేసుకోవాలి సార్. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరేంటి? నా పేరు కుమారి. మీరు చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్ యూ అండి. మీతో ఒక మాట చెప్పాలి. చెప్పండి. కుమారి. రాము. కుమారి. రాము. కుమారి, నువ్వు అలా రాము అంటుంటే నాకు ఏదో అయిపోతుంది. పిలిచి నేను కాదు, నీ వెనక చూడు. నువ్వేంటి ఇంకా ఊరెళ్ళదా? లేదు రాము, నేను నీకు ఒకటి ఇవ్వాలి. ఏంట్రా? 2034 క్యాలెండరా? ఇది ఎక్కడదరా? ఇది నేనే ప్రింట్ చేయించాను రాము. ఎందుకురా? మనం 10 సంవత్సరాల చెట్టు దగ్గర కలవాలనుకున్నాం కదా. ఇది 2024. 10 సంవత్సరాల 2034. నువ్వు ఎక్కడ మర్చిపోతావేమో అని చెప్పి నీకు గుర్తు ఇంకా గుర్తుగా తెచ్చాను రాము. సరేరా, నేను వస్తాను. నువ్వు వెళ్ళు. చెడగొట్టకరా ప్లీజ్ రా, ఇంపార్టెంట్ పని ఉందిరా. ఇదేనా పని? ఇంతకీ ఎవరావిడ? నేను అమ్మాయిని ప్రేమిస్తున్నాను రా, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను రా. పిల్ల, వీడు 10 నిమిషాల్లోనే అమ్మాయిని పడేసాడే. 10 సంవత్సరాల తర్వాత వీడు రావడం మర్చిపోతాడేమో. ఎలాగైనా వాళ్ళిద్దరిని విడదీసేయాలి. నువ్వేం చదువుకున్నావు? నేను US లో MS చేశా. US లో MS ఏమండి? 2వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయిపోయాడు. పోనీ ఆస్తులైనా ఉన్నాయా? ఆస్తులు భీమవరంలో 50 ఎకరాల చేపల చెరువు, జూబ్లీహిల్స్ లో 4 బంగళాలు, కోకాపేటలో 10 ఎకరాల పొలం, ఇవన్నీ ఉండేవి. బెట్టింగ్ లో మొత్తం నాకించేశాడు. బెట్టింగ్ కూడా అలవాటు ఉందా? ఒక్క బెట్టింగ్ ఏంటి, మీటింగ్, రేటింగ్, డేటింగ్, మీటింగ్, మొత్తం అన్ని టింగులు ఉన్నాయి దగ్గర.
చిచ్చి నీకు ఇన్ని అలవాట్లుందా? నీలాంటి వాడు నాకు వద్దే వద్దు. మా అమ్మ నాన్న చూపించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటా. కుమారి 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 రాము రాము ఏంట్రా గోపి ఇది? రాము అమ్మాయిని ఎందుకు చెడగొట్టావురా? నువ్వు అమ్మాయిని ప్రేమించి ప్రేమలో మునిగిపోయి నువ్వు రేపొద్దున్న 10 సంవత్సరాల తర్వాత నన్ను కలవాలని సంగతి మర్చిపోతావు కదా రాము. అందుకే మీ ప్రేమను విడదీశాను రాము. మన స్నేహాన్ని కాపాడుకున్నాను. నువ్వెక్కడ దగ్గరవరా నాకు? ఒరే నేను మర్చిపోనరా, నాకు ఆ డేట్ గుర్తుందిరా. 10 సంవత్సరాల తర్వాత పక్కా మనం కలుస్తావురా. ప్లీజ్ రా. వస్తావు కదూ? వస్తానరా. మర్చిపోవు కదూ? మర్చిపోనరా. గుర్తుంది కదూ? గుర్తుందిరా. మరి నా కోసం అది సండే తర్వాత మండే నువ్వేరా నా గుండె. అది కదా కావాలి రాము. ఏంట్రా మళ్ళీ వచ్చావేంట్రా? నీకు గుర్తుందా రాము, మనం 10 సంవత్సరాల తర్వాత చింత చెట్టు దగ్గర చేతిలో చేసి కలవాలనుకున్నాం కదా? అవునరా. గుర్తుందా? గుర్తుందిరా. అది ఎప్పుడో తెలుసా? ఎప్పుడురా? రేపే కలవాలి. ఎక్కడ నువ్వు చెట్టుని మర్చిపోతావేమో అని చెప్పేసి చెట్టునే తీసుకొచ్చాను. ఈ చెట్టు దగ్గరే మనం కలవాలి. కలుస్తావు కదూ? ఈ 10 సంవత్సరాల్లో నన్ను కలవని రోజు ఏమైనా ఉందారా? ఈ బొంబాయి వచ్చిన కాడి నుంచి నా వెనకట్లే తిరుగుతున్నావు కదరా. ఇంకా రేపు కలిసి ఏం చేస్తావురా? రేపు కలిసి ఈ చెట్టు లేదు చెప్పారే. మనో గారు ఎలా అనిపించింది స్కిట్? లక్ష్మణ్ ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. 10 సంవత్సరాలని ప్రతి క్షణం ప్రాణం పీక్కుతుని స్నేహితుడు అద్భుతంగా చేశాడు. అతను చాలా బాగుంది. కృష్ణ భగవాన్ గారు నిజంగా తలకాయ పడి వచ్చే ఫ్రెండ్షిప్. అతనికి హోమియోపతియో అల్లోపతి ఏదో వాడాలి. అందరూ బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. బాగుంది. లహరాయి లహరాయి గుండె వెచ్చనయే ఊహలే గిరాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి. ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి, కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి. సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. एक्स्ट्रा जबरदस्त खतरनाक कॉमेडी शो एक्स्ट्रा जबरदस्त. ऑल राइट, so many extra जबरदस्त extra fun fill episode ni start cheyalante em cheyali మన extra joyful judges ni invite cheyali. Please put your hands together for Mano garu and Krishna Bhagwan garu. Ramana yey 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 daga 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 yey 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 yey. విధ్వంసన్నాపే వినాశనం నేను. కొంతమంది చూపు మనిషి ఊపిరి ఎప్పుడు ఆగాలో డిసైడ్ చేసే చూపు.